మీనాక్షి అలా చనిపోయిందా? Why will I kill Meenakshi? I'm sorry. I'm really sorry. I'm so sorry. I'm sorry. లైఫ్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ నిన్ను లవ్ చేయడం. Meenakshi, please. Meenakshi, please. Meenakshi. మరి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది సార్. ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ ఇంటికే వెళ్ళి ఉంటుంది. తన్ని కాదని వదిలొచ్చేసిన అమ్మాయి తిరిగి వెళ్ళేసరికి కోపంతో తనే ఏదైనా చేసి ఉంటాడేమో. హలో బాబు, నేను కానిస్టేబుల్ జ్యోతిని మాట్లాడుతున్నా. వెళ్ళి కూర్చోండి. చెప్పండి సార్. ఇప్పుడు నేను చెప్పేదంతా కొంచెం జాగ్రత్తగా విను బాబు. సైలెన్స్. ఎస్ఐ రంగం నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. అదేం సార్, వదిలేశారు కదా, మళ్ళేంటి? అబ్బా, అదంతా ఇప్పుడు చెప్పే టైం లేదు బాబు. నిన్ను ఆ షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్ని ఇద్దరిని ఈ కేసులో పెడుతున్నారు. కేసు ఏంటి సార్? సార్, బార్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, మీరే ఏం కాదన్నారు కదా. అదంతా ఒకప్పుడు బాబు, ఇప్పుడు లేదు. అదంతే సార్. ఇది అన్యాయం సార్. పోలీసులు తలుచుకుంటే ఎంతసేపు? నా మాట విని ఎక్కడికైనా పారిపోండి. చూడు, ఇంటికి కానీ లాడ్జికి కానీ అస్సలు వెళ్ళకు. వింటున్నావా బాబు? సార్, ఆ ఫోన్ ఎక్కడైనా పారే బాబు, లేదంటే ట్రాక్ చేస్తారు. ఉత్తముడు చేతల్లో చురుగ్గా ఉంటాడు, అదముడు మాటల్లో చురుగ్గా ఉంటాడు. సుందర్గాడ్ ఎక్కడా? క్లాస్ రూమ్లో ఉన్నాడు సార్. సార్, అన్ని క్లాస్ రూమ్లో వెతికాం సార్, ఎక్కడా లేడు సార్. నా దగ్గరికి ఎందుకు నా దగ్గరికి? చెప్పా కదండి, మిమ్మల్ని కూడా కేసులో పెడుతున్నారు. మీరు దొరికితే నేను దొరికినట్టే. అసలు తప్పు నీది కాదు, తప్పు నాది. వైఫ్ లాగా యాక్ట్ చేయమంటే కకృతి పడి యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్ అనుకుంటూ డబ్బులు కూడా తీసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. డబ్బులు కూడా తీసుకున్నానా? డబ్బుల్ని నీకు వాపస్ ఇచ్చేస్తా. ఈ కేసు నుంచి బయటికి తీసుకొస్తావా? టెన్షన్ పడకండి, అంతా సర్దుకుపోతుంది. హీరోయిన్ అవుదామని వచ్చినా నేను, దొప్పించుకుంది మొత్తం. ఏం అవ్వదండి, అంతా సర్దుకుపోతుంది అంటున్నా కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అది అది అదే ఆలోచిస్తున్నానండి. ఆటోలెక్కి ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళేవరా? ఆ రంగంగాడు పొద్దున స్కూల్కి వచ్చాడు. సార్, లోపలికి వెళ్ళి మాట్లాడదాం సార్, పోలీసులు వెతుకుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు అంకుల్. చాలు. ఆంటీ, సాంబార్ ఉందా? కొంచెం. ఇది ఎక్కడ దొరికిందిరా నీకు? అసలు నువ్వు ఆడదానివేనా? నిన్నే భార్యగా నటించమంటే నటించేస్తావా? యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్ అంకుల్. నార్మల్. నా భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్తే ఏ సలహానో సహాయమో చేస్తాను కదరా, అంతేగాని ఎవరినో తీసుకొచ్చి భార్య అని చెప్తావా? అప్పుడు ఏదో టెన్షన్లో అలా చేశాను సార్. అవును, వాడు వచ్చినప్పుడు మధ్యాహ్నం స్కూల్లోనే ఉన్నావు కదరా, సడన్గా ఎక్కడ పారిపోయావు? అరెస్ట్ చేశారని పారిపోయాను సార్. నువ్వు బాగానే పారిపోయావు, నేనే నవ్వుకో. నా 25 ఏళ్ల సర్వీస్లో ఇలాంటి
రోజునప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏమైందని? పిల్లల ముందు నా బొక్కలు పట్టుకుని నిమ్మకాయలు పిసికినట్టు పిసికేశాడు. ఇంకేం కావాలి? వాడు నేను వదలను. అబ్బబ్బా వదిలేయండి, వాడు పాపన వాడే పోతాడు. ఏంటే వాడిపోయేది? ఎప్పుడో ఒక రోజు నాకు దొరుకుతాడు, నా చేతులతోనే వాడిని చంపేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఏదో చంపేస్తానంటున్నావు? దోమలు సార్. ఓ, నీ ఇల్లు సెట్ చెయ్యాలి. సర్చింగా సార్? అలాగే సార్, రేపు పొద్దున ఫ్రెష్గా రండి సార్, దోమలు ఎక్కువ ఉన్నాయి. ఎలా 4 ప్లేట్లు ఉన్నాయంటే ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా ఆయన, నా కొడుకు, కోడలు కూడా ఉంటారండి. పిలు పిలు. పడుకున్నారు సార్. లేపరా. లేపో. వద్దండి, అయ్యో ఎవరైనా వింటారండి. బాగోదండి, ప్లీజ్ అండి, వద్దండి, స్టాప్ ఇట్. ఎక్కడండి పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళండి. భోజనం మధ్యలో వదిలేసి వచ్చారా? ఓహో. సార్ పాపం వాళ్ళు ఏదో పనిలో ఉన్నట్టున్నారండి, మనం రేపు వద్దాం సార్. వాళ్ళు వింటారండి. జాగ్రత్తగా వెళ్ళరండి. అసలు ఆ సుందర్గాడి గురించి తెలిస్తే ఇమ్మీడియట్ గా చెప్పు. లేదనుకో ఫేషియల్. ఆపవే. ఇలా ఎన్ని రోజులు రా? అసలు ఏంట్రా ఇది? ఏమో సార్, నాకు కూడా అర్థం కావట్లేదు. ఎవరి మీదైనా అనుమానం ఉందా నీకు? అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఏం తెలియట్లేదు సార్. సుందర్, నీ వైఫ్ ఫుల్ నేమ్ ఏంటి? ఎందుకు? చెప్పు. మీనాక్షి అట్లూరి. నువ్వు ముందు మంచి లాయర్ని పెట్టుకో. అదే సార్, మా ఫ్రెండ్ అబ్బికి చెప్పాను సార్, చూస్తా అన్నాడు. నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు, నేను మాట్లాడతాను. సరే సార్. హే, ఇటు చూడు. నీ వైఫ్ని రీసెంట్గా శిరీష అనే అమ్మాయి ట్యాగ్ చేసింది ఫేస్బుక్లో. శిరీష తన ఫ్రెండే అండి. అట్ మై హోమ్ విత్ మీనాక్షి అని పెట్టింది. అంటే నీ వైఫ్ రీసెంట్గా తన ఇంట్లోనే ఉన్నట్టు కదా? సండే రోజు కూడా ఒక ఫోటో పెట్టింది. నేను ఆ రోజు తన ఇంటికి వెళ్ళానే. తన ఇంట్లోనే ఉంటే నాతో అబద్ధం ఎందుకు ఆడింది? నేను వచ్చినప్పుడు మీనాక్షి మీ ఇంట్లోనే ఉంది కదా, అబద్ధం ఎందుకు ఆడారండి? చెప్పండి, అబద్ధం ఎందుకు ఆడారు? ఆకాష్తో గొడవైన తర్వాత మీనాక్షికి ఏం చేయాలో అర్థం కాలేదు. మీ దగ్గరికి రాలేదు, అటు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేదు. ఎటెల్లాలో తెలియక ఏడుస్తూ నాకు కాల్ చేసింది. నేను మా ఇంటికి వచ్చేయమన్నాను. ఇలా ఎంతసేపు ఏడుస్తావే? నా లైఫ్ పోయింది. ఇప్పుడు అమ్మ నాన్నకి నా మొహం ఎలా చూపిస్తాను? అయినా నీకు ఆకాష్ గాడ్ గురించి తెలుసు కదా, తెలిసి కూడా మళ్ళీ వాడి దగ్గరికి ఎలా వెళ్ళావు? నేనేం చేయమంటావే? పెళ్లి చేసుకున్నాడు నువ్వు వచ్చినా కాదా అని అడుగుతున్నాడు. వాడికి రేపు ఆకాష్ గురించి తెలిస్తే నన్ను లైఫ్ లాంగ్ టార్చర్ పెడతాడు.